వేడి వేడిగా చికెన్ కాజు రెడీ అయిపోయింది అనమాట. ఎర్రగడ్డ టమోటా పచ్చికారం వేసుకున్నా. దీంట్లో టేస్ట్ ఆ పచ్చికారం టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. కరకరలాడే కాజుతో చికెన్ పకోడా చేద్దాము. యూట్యూబ్ లో నేను కూడా చాలా వీడియోస్ చూశాను. నక్కను చూసి పులి వాత పెట్టుకుంది అంటారు కదా, సామెత ఒకటి ఉంది, పెద్దవాళ్ళు సామెత చెప్తారు. అది ఇలా ఉంటుంది అనమాట. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఎలా ఉంటుంది ఏమో చూద్దాం అనమాట. ఇవి వచ్చేసి నూస్ దినార్ అంటే కువైట్ డబ్బులు వచ్చేసి ఇండియా డబ్బులు వచ్చేసి 150 రూపాయలు పడుతుంది. కువైట్ డబ్బులు నూస్ దినార్ అంటారు అనమాట. ఇవి 350 గ్రాములు ఉన్నాయి కాజు. ఒక కేజీ చికెన్ అనమాట. ఇందులో కావాల్సిన ఐటమ్స్ పదార్థాలు సారీ జస్ట్ కిడ్డింగ్ అనమాట. దీంట్లో కావాల్సిన పదార్థాలు అన్ని ఉన్నాయి. రెసిపీకి ఏమేమి కావాలో ఎలా చేద్దామో చూద్దాం. ఎలా ఉంటుందో కాజు చికెన్ పకోడాకు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. బాయ్. ఉప్పు, గరం మసాలా, చికెన్ 65 మసాలా, మొక్కజొన్నల కంకుల పౌడరు, అదే కార్న్ పౌడరు, ధనియాల పొడి, ఒక గుడ్డు, కారం పొడి, 1 కేజీ చికెను, ఒలుచుకున్న కాజు ముక్కలు. ముందుగా చికెన్ వేసుకున్నాము. తర్వాత తగిన మసాలాలు వేసుకున్నాము. తర్వాత కాజు, కరివేపాకు, కట్ చేసుకున్న స్పైసీ కోసము ఒక 10 పచ్చిమిరపకాయలు, గుడ్డు బాగా కొట్టేసుకున్నాము. నాకు తెలియదు ఒక డౌట్, ఇప్పుడు కోడి నుంచి గుడ్డు వచ్చింది, మళ్ళీ ఆ కోడికి గుడ్డు పెట్టడం అవసరమా? ఎందుకంటే టేస్టీ కోసము కోడి గుడ్డు వేస్తారనమాట చికెన్ పకోడానికి. ట్రై చేద్దాం. గుడ్డు సమర్పయామి. ఇప్పుడు కరకరలాడే స్పైసీ చికెన్ పకోడాకు మసాలాలు అన్ని రెడీ అయిపోయినాయి అనమాట. బాగా కలిపేద్దాం అనమాట. ఫ్రెష్గా సలసల కాగే నూనెలో వేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టేద్దాము. బాగా మసాలా బాగా పడుతుంది ముక్కలకు. తర్వాత సలసల కాగే నూనెలో వేసి కరకరలాడే చికెన్ పకోడా తినేద్దాము. కలర్ కోసము ఫుడ్ కలర్ పౌడర్ కొద్దిగా వేసుకున్నాము. ఎక్కువ వేసుకున్నామంటే మళ్ళీ డేంజర్ అనమాట ఇది. ఎందుకంటే టేస్ట్ కోసము ప్లస్ ఏంటంటే కలర్ కోసం అనమాట. చికెన్ పకోడా అట్రాక్షన్ గా బాగా అవపడేదానికి వాడతారు అనమాట. ఇదంతా అంత మించి దీనివల్ల ఏం ఉపయోగం లేదు. వేసుకోవచ్చు నిమ్మకాయ, లేదంటే వద్దు అనమాట. బాగా ముక్కలకు మసాలా పట్టేదానికి బాగా కలుపుకున్నాము. నేను ఎందుకంటే నూనె వాటర్ ఏం వేలే, ఇంకా బాగా మసాలా బాగా కలిపేసేసుకున్నా అంటే ముక్కలు బాగా పడుతుంది. తర్వాత వచ్చేసి చికెన్ పకోడాలోకి ఈ పచ్చికారం సూపర్ గా ఉంటుంది అనమాట. టేస్ట్ స్పైసీగా కొత్తిమీర, సగం టమోటా, 2 రెబ్బలు తెల్లవాయ, 1 ఎర్రగడ్డ, 10 పచ్చిమిరపకాయలతో సూపర్ గా ఉంటుంది అనమాట. కారం టేస్టీగా. ఇవి వచ్చేసి పచ్చిమిరపకాయలు చికెన్ లేక్ అనమాట. కరివేపాకు, చికెన్ వేస్తాము. ఇంకో నూనె అయితే వేడెక్కిపోయింది అనమాట. వేడిగా ఉంది నూనె. మసాలా బాగా పట్టింది ముక్కలకు. కాజు చికెన్ పకోడాకు వేసేద్దాము. సలసల కాగే నూనెలో కాజు చికెన్ పకోడా అలా 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 గుమగుమలాడే కాజు అందం రమ్మంటుంది. శలాకిషం చకచకలాడే కాజు మారో చికెన్ పకోడా. సలసల కాగే నూనెలో కాజు చికెన్ పకోడా వేగుతూ ఉంది అనమాట. ఎన్నో కుమ్ముకున్నాను ఈరోజు. ఫైనల్ గా వచ్చేసి కాజు చికెన్ పకోడా రెడీ అయిపోయింది. ఇంకా తినేద్దాము. ఎక్కువ కాలితే బాగుండదు, టేస్ట్ బాగుండదు అనమాట. బాగా కాలింది, ఎర్రగా ఉంది అనమాట. ఇంకా ఫైనల్ గా వచ్చేసి చికెన్ పకోడా రెడీ అయిపోతుంది. ఇంకా కాసేపు ఉండి తీసేయాలన్నమాట. అది ఎక్కువ కాలకూడదు, అట్లా కొద్దిగా లైట్ గా కాలినట్టుగా ఉండాలి. చికెన్ పకోడా మెతువు ఉండాలన్నమాట. గట్టిగా కాలిందంటే చికెన్ పకోడా ఎక్కువ కాలిందంటే గట్టిగా అయిపోతాయి ముక్కలు, టేస్ట్ పోతాయి అనమాట. అలా పచ్చిగా ఉండకూడదు, అలా ఎక్కువ కాలినట్టు ఉండకూడదు, మధ్య రకంలో ఉండాలి. లో ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా నీట్ గా కాల్చుకున్నాను అనమాట చికెన్ పకోడా. స్మెల్ అయితే అదిరిపోతుంది. కాజు చికెన్ పకోడా ఫస్ట్ టైం తింటున్నాను నేను కూడా. నక్కను చూసి పులి వాత పెట్టుకున్నట్టు ఆ మాదిరిగా నేను ఎంజాయ్ చేసుకుంటా, పాటలు పాడుకుంటా చికెన్ పకోడా చేసుకుంటాను. కాసేపు డ్యూటీ టైం అవుతుంది, అన్నం అయితే ఆకలి అయిపోతుంది అనమాట. రంజాన్ టైం కాబట్టి డ్యూటీలు తక్కువ అంటది. నైట్ పుట్టిన ఓన్లీ డ్యూటీ నమాజ్ తర్వాత. సో కాబట్టి ఇంకా గబగబా చేసేసుకొని తినే ఆకలి అయితే దంచుతుంది అనమాట.
ఈ చికెన్ పకోడా అనేది చాలా బాగుంటుంది. చేసుకునే విధానాలు వేరు వేరు విధానాలతో చేస్తారు. ఒక్కొక్కరు ఒక డిఫరెంట్ స్టైల్‌లో చేస్తారనమాట. ఈరోజు మటుకు ఈ విధంగా చేసుకుంటున్నా. అది ఇంక కాల్చుకుంటా, పాటలు పాడుకుంటా, ఎంజాయ్ చేసుకుంటా, ఆ చికెన్ పకోడా ఇంగ మాకెందుకులే ఇగ ఎందుకంటే ఏం చేద్దాం ఇంగ తినాలన్న ఒక కోరిక తప్ప ఏం లేదు. మొత్తానికి రెడీ అయిపోతుంది చికెన్ పకోడా. కాసేపులో తీసుకొని తినేయాలి. టేస్ట్ ఎలా ఉందో ఏమో తెలీదు. నా ఆనందానికి అంతు లేదు చూడు. ఇలా పిచ్చి పిచ్చి డాన్స్ చేసుకుంటా, పిచ్చి పిచ్చి పాటలు పాడుకుంటున్నా. అందరికి బాయ్. జై హింద్. వేడి వేడి చికెన్ పకోడా, కాజు, పచ్చికారం ఇది పచ్చిమిరపకాయలతో చూపించా కదా. ఇందులో నిమ్మకాయ పిండేద్దాము. మామ నోరు ఊడిపోతాంది మామ. కేక మామ. చూద్దాం ఎలా వచ్చిందో టేస్ట్. ఇలా అద్దుకొని unbelievable, fantastic, mind blowing, amazing. వావ్, బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. పెద్ద ఖర్చు ఏం లేదు. అంటే కాజుకైనా చికెన్ పకోడీ మామూలు విటమిన్స్ కదా, మంచిది కదా, హెల్త్ మంచిది కాజు. ఎక్కువ తినకండి, కొలెస్ట్రాల్ వస్తాయి. ఇంకా మన దగ్గర చిల్ అవ్వడానికి ఏం లేదు. ఏదో మాగేమో. ఆహా, చీర్స్. సూపర్ ఉంది అనమాట చికెన్ పకోడా. హైలైట్ కారం, పచ్చికారం మీద కూడా ట్రై చేయండి. చికెన్ పకోడానికి బాగుంటుంది. కొంతమంది షాపులలో అమ్మడం లేదు, ఇప్పుడు కచ్చపుల మాదిరి వేస్తారు కదా, సేమ్ అంతే అనమాట. కిరాక్. అది కానీ నింటే మా అమ్మ ఉన్నింది. మా అమ్మ ఎక్ పెగ్గుల. అందరికి బాయ్. జై హింద్. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.